మళ్లీ సినిమాల వైపు రోజా. రాష్ట్రం వదిలేసినట్టేనా? అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన రోజా అధికారం పోగానే మళ్లీ సినిమాలు, టీవీ షోలు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనే ఆలోచనే లేదు. రాజకీయం రోజాకు టైంపాస్ వ్యవహారం. మాజీ మంత్రి రోజాకు నోరు పారేసుకోవడం తప్ప విషయం లేదు. మంత్రి పదవి ఇస్తే బుగ్గకారులో తిరుగుతూ అధికారాన్ని అనుభవించడం తప్ప కష్టపడడం తెలియదు. నగరి ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ కొంత కారణమైంది. ఆ తరువాత ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. పదవిలో ఉన్నప్పుడు నగరి ప్రజలకు చేసిందేం లేదు. దీంతో రోజా ఓడిపోయారు. ఇప్పటికైనా ప్రజలకు దగ్గరవుదామన్న ఆలోచన లేదు. మళ్లీ టీవీ షోలు, సినిమాల వైపు వెళ్తున్నారు. ఈసారి రూట్ మార్చి తమిళ ఇండస్ట్రీపై కన్నేశారు. ఆల్రెడీ లెనిన్ పాండియన్ సినిమాలో ఓ పాత్ర పోషించారు. అది క్లిక్ అయితే ఇక వరుస అవకాశాలు వచ్చినట్టే. వైసీపీ ఓటమి, నగరిలో రోజా ఓటమి తర్వాత రోజా ఆంధ్ర పాలిటిక్స్ వదిలేస్తారన్న చర్చ జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో వేలు పెడతారని వినిపించింది. ఇప్పుడు తమిళనాడులో సినిమాల్లో క్లిక్ అయితే అదే రాజకీయ అవకాశాలు తెచ్చిపెడుతోందన్న ఆశలో ఉన్నట్లున్నారు రోజా. సినిమాలు తెచ్చిపెట్టే క్రేజ్తో తిరిగి ఏపీ పాలిటిక్స్లోనే ఉండొచ్చు. ఎటు తిరిగి రాజకీయాల్లో ఉండాలంటే సినిమాలనే నమ్ముకుంటోంది తప్ప ప్రజల మధ్య ఉండాలనుకోవడం లేదు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు నాయకుడే ప్రజల మధ్య ఉండనప్పుడు, నాయకుడే రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రంలో ఉంటున్నప్పుడు రోజా లాంటి వాళ్ళు ప్రజల్లో ఉండాలనుకోవడం అవివేకమేనేమో. మరోవైపు ప్రతిపక్ష పాత్రలో బీసీవై పార్టీ దూసుకుపోతోంది. తమకు బలం ఉందని వైసీపీ చెప్పుకుంటున్న రాయలసీమలో బీసీవై పార్టీకి ప్రజాదరణ మరో స్థాయిలో ఉంది. ఒక విధంగా తమ తరపున పోరాటం చేయమని ప్రజలే ఆ స్థానం ఇచ్చారు. అందుకే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సమస్య ఎక్కడుంటే అక్కడ క్షణం ఆలస్యం చేయకుండా వాలిపోతున్నారు. సో వైసీపీకి స్కోప్ లేకుండా పోతోంది. అందుకే పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు వైసీపీ నేతలు.